కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాట్లు చేశారు. 3000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు కూడా భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ కారే తెలిపారు. సీసీ కెమెరాలతో పూర్తిగా సరస్వతి పుష్కరాల పర్యవేక్షణ జరుగుతుందంటున్నారు. అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పార్కింగ్ ప్లేస్లు, రూట్ మ్యాప్లు ఏర్పాట్లు చేశామంటున్న ఎస్పీ కిరణ్ కారేతో మా కరెస్పాండెంట్ తిరుపతి ఫేస్ టు ఫేస్. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కరాలు ప్రారంభమైన పరిస్థితి కనబడుతుంది. సరస్వతి పుష్కరాలకు ఇప్పటికే భక్తజనం అంతా కూడా కాళేశ్వరం ప్రాంగణానికి చేరుకునే పరిస్థితి కనబడుతుంది. పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను పూర్తి చేసే పరిస్థితి. నాకు అందుబాటులో భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ కారే సార్ ఉన్నారు. అసలు పటిష్ట భద్రత ఎలాంటి ఏర్పాట్లు చేశారు, భక్తులకు ఏం చెప్తారు ఇష్టం ప్రజలు సార్? ఇవాళ నుంచి ఈ సరస్వతి పుష్కరాలు ప్రారంభమైనాయి కదా, పోలీసులు ఎంతమంది బందోబస్తు నిర్వహిస్తున్నారు, భక్తులకు ఏం చెప్తారు? ఇది సరస్వతి పుష్కరాలు అంటే 12 సంవత్సరం తర్వాత వస్తుంది. మన కాళేశ్వరంలో ఇది సౌత్ ఇండియాలో ఒకటి మాత్రమే సరస్వతి పుష్కరాలు ఉంది. సో ఆ కోసం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తర్వాత పోలీస్ అడ్మినిస్ట్రేషన్ నుంచి చాలా మంచి ప్రిపరేషన్ ఇక్కడ చేయడం జరిగింది కొన్ని మంత్స్ నుంచి. సో ఆ యాంగిల్లో ఇప్పటి నుంచి ఫర్ 12 days కోసం మన పోలీస్ సైడ్ నుంచి కూడా హ్యూజ్గా డిప్లాయ్మెంట్ మనము చేస్తున్నాము. సో ఇప్పుడు ఈ ఫస్ట్ డే కోసం ఇప్పటి వరకు టోటల్ 3000 పోలీస్ ఫోర్స్ ఇక్కడ డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. సో దాంట్లో అరౌండ్ 40 to 50 అడిషనల్ ఎస్పీ తర్వాత డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ కూడా ఉన్నారు. తర్వాత మన పోలీస్ సైడ్ నుంచి ప్రాపర్గా ఇక్కడ 100 acres ప్లస్ పార్కింగ్ చేయడం జరిగింది. సో ప్రాపర్గా ఇది జంక్షన్ ఇంప్రూవ్మెంట్ కూడా సెపరేట్గా రూట్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అట్ ద సేమ్ టైం ప్రాపర్గా వాటర్ సేఫ్టీ, స్టాంపెడ్ ఇష్యూ రాదు, ఏదైనా టెంపుల్ అరేంజ్మెంట్స్ ప్రాపర్గా ఉండాలి. ఆ కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ యూనిట్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. మన పోలీస్ సైడ్ నుంచి తర్వాత రెవెన్యూ సైడ్ నుంచి ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. దాంట్లో లాస్ట్ అండ్ ఫౌండ్ కంట్రోల్ కూడా ఉంది. అట్ ద సేమ్ టైం మే ఐ హెల్ప్ యూ డెస్క్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇది మొత్తం కాళేశ్వరంలో ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ మొత్తం ఈ బాతింగ్ ఘాట్లో ప్రాపర్గా చేయడానికి ఆ కోసం 200+ అడ్వాన్స్ సీసీటీవీ కెమెరాస్ ఇక్కడ పెట్టడం జరిగింది. దాంట్లో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాస్ యాజ్ వెల్ యాజ్ ఫేస్ డిటెక్షన్ కెమెరాస్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఒక మంచిగా అడ్వాన్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కాళేశ్వరం పిఎస్లో ఇప్పుడు పెట్టడం జరిగింది. ఆ సెంటర్కి మనము ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ హైదరాబాద్కి కూడా కనెక్షన్ కూడా మనము ఇస్తున్నాము. సో ఆ కోసం ఇది మంచి అరేంజ్మెంట్ చేస్తున్నారు. సో అందరికీ భక్తులకి నేను ఆహ్వానం చేస్తున్నాను, మీ ప్రాపర్గా జాగ్రత్తగా ఒక ట్రావెల్ ప్లాన్ ప్రాపర్గా ప్లాన్ చేసి ఇండా కూడా ఎక్కువ ఉంటుంది. సో ఆ కోసం కూడా మీ ప్రాపర్గా ప్లాన్ చేసి ఇక్కడ రండి. మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా కొన్ని గైడ్లైన్స్ కూడా ట్రాఫిక్లో ఇవ్వడం జరిగింది. సో హైదరాబాద్ నుంచి, వారంగల్ నుంచి ఎవరైనా వస్తున్నారు వారు భోపాల్పల్లి, పర్కాల్, భోపాల్పల్లి, మహాదేవ్పూర్, కాళేశ్వరం ఆ రూట్ ఫాలో చేయాలి. తర్వాత మంచిర్యాల్, చెన్నూరు, సిరోంచ మహారాష్ట్ర సైడ్ నుంచి ఎవరైనా వస్తున్నారు వారు సిరోంచ బ్రిడ్జ్ దాటి క్రాస్ చేసి కాళేశ్వరంలో రావచ్చు. ఇక్కడ సెపరేట్గా 1-way సిస్టమ్ అది కూడా పెట్టడం జరిగింది. విఐపి రూట్ ఇది కూడా సెపరేట్గా పెట్టడం జరిగింది. స్పెసిఫికలీ డిఓటీస్ కోసం మన ఇక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఒక ఆర్టీసీ బస్ స్టాండ్ టు టెంపుల్ టు బాతింగ్ ఘాట్ ఇది ఫ్రీ షటిల్ బస్సెస్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సో అది బస్సెస్ కూడా నడుస్తుంది. సో ఖచ్చితంగా అందరి భక్తులకి నేను ఆహ్వానం చేస్తాం, మీ ప్రాపర్గా మంచిగా ఇక్కడ వచ్చి ఒక మంచిగా ఇది హోలీ బాతింగ్ ఎక్స్పీరియన్స్ తీసుకోండి. ఒక మంచిగా ఆరతి ప్రోగ్రామ్ ఉంటుంది, దర్శనం ఉంటుంది, అది కూడా ప్రాపర్గా చూసుకోండి. సీఎం టూర్ ఏ టైంకి ఉంది సార్? షెడ్యూల్ ఎట్లా ఉన్నది? సీఎం సార్ 5 o'clock టైమింగ్ ఉంటుంది. సో అప్పుడు సరస్వతి స్టాచ్యూ ఇనాగ్రేషన్, హోలీ బాతింగ్ ఘాట్, అట్ ద సేమ్ టైం టెంపుల్ దర్శనం కూడా ఉంది. భూపాలపల్లి జిల్లా పోలీస్ అధికారుల అభిప్రాయం అయితే ఈ సరస్వతి పుష్కరాలకు సంబంధించి పటిష్ట భద్రత ఏర్పాటు చేసాం. అన్ని పార్కింగ్ స్థలాలు కావచ్చు, ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు కావచ్చు, భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ కాళేశ్వరం త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కరాల పుణ్యస్నానం ఆచరించి భక్తులంతా కూడా సురక్షితంగా మళ్ళీ వెళ్ళవచ్చు అంటూ కూడా భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ కారే చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. 3500 పోలీస్ సిబ్బందితో ఈ సరస్వతి పుష్కరాలకు పటిష్ట భద్రత ఏర్పాట్లను చేసినట్టు పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. భక్తులంతా కూడా వచ్చి ఇక్కడ పుణ్యస్నానం ఆచరించిన తర్వాత మళ్ళీ తిరిగి సురక్షితంగా వెళ్లేందుకు మొత్తం పార్కింగ్ స్థలాలు కావచ్చు, పార్కింగ్ రూట్ మ్యాప్లను కావచ్చు, పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లను చేసినట్టు పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్, కాళేశ్వరం నుంచి.